నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పురుషోత్తముడైన రాముడు రణరంగ భీముడు, భక్తజన హృదయ కారుణ్యధాముడు, జనకరాజపుత్రి జానకీ హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ప్రేమమూర్తి, సకల గుణశోభితుడు, ఆదర్శ జీవితాన్ని గడిపిన మార్గదర్శి, మానవుడిగా జన్మించి ఎలా బ్రతకాలో, ధర్మం అంటే ఏమిటో అక్షరాల ఆచరించి చూపిన మహానుభావుడు శ్రీరాముడు. రామాలయం లేని ఊరు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆ పరంపరలో విలసిల్లుతున్న శ్రీరామచంద్రుని దివ్య సన్నిధి విశాఖపట్నంలోని చెంగలరావుపేటలో ఉంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. రాముడు భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక. రాముడంటే విశిష్ట ధర్మానికి సమున్నత శిఖరం. శ్రీరామచంద్రస్వామి స్వప్న సందేశానుసారం నిర్మించిన పరమ పవిత్ర కోవెల ఇది. ఈ ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ అంకితం వెంకట భానోజీరావు గారి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయం నేడు మనం చూస్తున్న ఈ రూపురేఖల్ని సంతరించుకుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. అందుకే యుగాలు గడిచినా తరాలు మారినా శ్రీరామ భక్తి, శ్రీమద్ రామాయణం నిత్యమై, సత్యమై, నిఖిలమై, అఖిలమై అనంతంగా కొనసాగుతోంది. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జగదభిరామ ప్రణతులు గొనుమా, జగదభిరామ ప్రణతులు గొనుమా. వేదవేద్యుడు, మంగళాకారుడైన శ్రీరామచంద్రునికి వాడవాడలా రామాలయాలు వర్ధిల్లుతూ రామభక్తి సామ్రాజ్యాన్ని ప్రకటితం చేస్తున్నాయి. అలా శ్రీరామచంద్రస్వామి కొలువైన ఆలయం విశాఖపట్నంలోని చెంగల్రావుపేటలో నెలకొని ఉంది. ఈ ఆలయానికి చెందిన ఓ గాథ ప్రచారంలో ఉంది. శ్రీరామచంద్రస్వామి ఎవరికైనా మోక్షాన్ని ప్రసాదించాలనుకుంటే ఆ భక్తాగ్రేసరునికి స్వప్నంలో కనబడి ఓ సందేశాన్ని, కర్తవ్యాన్ని తెలియచేస్తాడట. అలా ఈ ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ అంకితం వెంకట భానోజీరావు గారి కలలో స్వామివారు కనపడి తాను కేరళ నదీతీరంలో విగ్రహ రూపంలో ఉన్నానని, మళ్లీ స్వప్నంలో శ్రీరాములవారు కనిపించి కేరళ సముద్ర తీరాన లక్ష్మణస్వామి విగ్రహం కూడా ఉంది, తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయమని చెప్పారట. వెంటనే కేరళ ప్రాంత సముద్ర తీరానికి వెళ్లి చూడగా లక్ష్మణస్వామి మూర్తి కనిపించిందట. దైవ సంకల్పంగా భావించి ఆ సాలగ్రామ శిలా విగ్రహాన్ని తెచ్చి రాములవారి ప్రక్కనే ప్రతిష్ఠ గావించాడట భానోజీరావు గారు. విశేషమేమిటంటే దేశంలోనే అరుదైన సాలగ్రామ విగ్రహమిది. ఆయన పాదాలకు సాలగ్రామాలు తాపడం చేసి అతికినట్లుగా ఉంటాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆలయ వైభవం దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంది. శ్రీరామనామము మధురాతి మధురము, ఆ దివ్య చరితము ఆనంద భరితము, నీ పాదదాసుల పుణ్యధామము, నీ దర్శన భాగ్యమే ముక్తి మార్గము. ఈ దేవాలయానికి రాజగోపురం ప్రత్యేకతను ఆపాదిస్తుంది. ఈ రాజగోపురం పంచకలశ సమన్విత శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఎన్నో ఆకృతులు ఈ గోపురంపై భక్తులకు సాక్షాత్కరిస్తాయి. సజీవ కళతో తొణికిసలాడే అనేక అందమైన దేవతా శిల్పాలు ఈ గోపురంపై సాక్షాత్కరించి ఆలయ సందర్శనానుభూతిని సొంతం చేస్తాయి. శ్రీమద్ రామాయణ, భారత, భాగవత గాథలకు సంబంధించిన పలు శిల్పాలు, ఘట్టాలు ఈ కళామూర్తులలో గోచరమవుతాయి.
రాజగోపురంపై ఉన్న శిల్పకళా సౌందర్యాన్ని, ఇతిహాసాలలోని ప్రసిద్ధ ఘట్టాల దృశ్యమాలికను వీక్షించి భక్తులు పులకితులవుతారు. ఈ గోపురద్వారం గుండా భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. సువిశాలమైన ఆలయ లోగిలి భక్తులను ముగ్ధుల్ని చేస్తుంది. ప్రధానాలయ గోపురంపై పలు శిల్పాకృతులు నెలకొని ఉంటాయి. ఈ ప్రధానాలయ ముఖమంటపం పలు స్తంభాకృతులతో, వాటిపై ఎన్నో శిల్పకళాకృతుల సమాహారం శోభిల్లుతుంది. ప్రధానాలయ గోపురం ముంగిట ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది. శ్రీరామావతారం మానవీయ మాననీయ విలువలకు పట్టంగట్టిన అవతారం. పితృవాక్య పరిపాలన, సత్యసంధత, అవక్ర పరాక్రమానికి రాముడు ప్రతీక. అటువంటి దేవతామూర్తిని దర్శించి పూజించుకోవడం మన సంప్రదాయం. ఆశ్రిత జన రక్షకుడు, అభీష్ట వరసిద్ధి ప్రదాత అయిన ఆ శ్రీరామచంద్రస్వామి ఈ ఆలయ గర్భాలయంలో సీతా లక్ష్మణ ఆంజనేయ సహితంగా కొలువుదీరాడు. గర్భాలయంలో ఆంజనేయ సహిత శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు మహా తేజో విరాజితంగా వెలుగొందుతూ ఉంటారు. ఎడమచేత ధనస్సును, కుడిచేత చాపాన్ని ధరించి రామలక్ష్మణులు భక్తులకు అభయప్రదాతలుగా, సీతమ్మ తల్లి కల్పవల్లిగా గోచరిస్తారు. సంపూర్ణ అలంకార శోభితంగా, నయన మనోహరంగా కోదండ రామాదులు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. స్వామివారి పాదభాగంలో ఉత్సవ విగ్రహాలుంటాయి. ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ భాగ్యాన్ని భక్తులు తమ మనస్సుల లోగిళ్ల నిండా నింపుకుంటారు. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణలోని రా అనే బీజాక్షరం, పంచాక్షరీ మంత్రమైన నమశివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత కలయిక వల్ల మహిమాన్వితమైన రామనామం ఏర్పడింది. శివకేశవుల సంఘటిత దివ్యశక్తి, యశస్సు, తేజస్సు, వైభవం రామనామంలో ఉన్నాయి. కాబట్టి రామనామ ప్రభావం ద్విగుణీకృతమైన ప్రాభవం పొందింది, తారక మంత్రంగా వినుతికెక్కింది. అలాంటి నీలమేఘశ్యాముడు విశాఖపట్నం చెంగళరావుపేటలో నెలకొని ఉన్నాడు. శ్రీరాముడంటే భక్తులందరికీ ఎంతో ఆరాధన. ఆర్షధర్మం పట్ల విశ్వాసం ఉన్న వాళ్లందరికీ రాముడే ఆరాధ్య దైవం. రాముని రూపాన్ని దర్శిస్తే చాలు భక్తుల మనోసీమ రసానందభరితమవుతుంది. మూర్తీభవించిన ధర్మానికి ప్రతినిధి అయిన రాముడు అందరికీ ఇలవేల్పు. విశాఖపట్నంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యేక సన్నిధి ఉంది. శ్రీరామ భక్తికి నిలువెత్తు నిదర్శనమైన ఆ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రస్వామి వారికి సమీపాన్నే కొలువై భక్తులను కటాక్షిస్తూ ఉంటాడు. అంజనీ కుమారుడైన ఆంజనేయుడు రుద్రాంశ సంభూతునిగా, కారణజన్ముడిగా, రామకార్య సాఫల్యకునిగా ప్రసిద్ధుడు.
ఆ స్వామి ఈ ఆలయ గర్భాలయంలో సింధూరమూర్తిగా నమస్కారముద్రతో కొలువుతీరి ఉన్నాడు. గళసీమలో మల్లెపూల హారాన్ని ధరించి నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. సకల శక్తులకు ప్రతినిధి ఆంజనేయుడు. శివుని అష్టమూర్తులలో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజంగా అంజనీసుతుడు అభివ్యక్తమయ్యాడు. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. హనుమ అనగానే శ్రీరామ భక్తి, వీరత్వం, జ్ఞానం, బుద్ధిబలం, కార్యదక్షత, యశస్సు, నిర్భయత్వం, చైతన్యం ఇలా ఎన్నో అంశాలు కలబోసిన దైవంగా స్ఫురణ కలుగుతుంది. అలాంటి వాయునందనుడు వీరాంజనేయునిగా, దాసాంజనేయునిగా, ప్రసన్నాంజనేయునిగా కొలువై భక్తులకు తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. విశాఖపట్నంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ ఆండాల్ సన్నిధితో పాటు పలు ఉపాలయ మందిరాలున్నాయి. ఉపాలయాలలో ఉన్న పలు దేవతామూర్తులకు నిత్య పూజాది కైంకర్యాల్ని వైకానస ఆగమోక్తకంగా నిర్వహిస్తారు. శ్రీరామచంద్రస్వామి ఆలయానికి ప్రక్కనే ఆండాళ్ సన్నిధి ఉంది. రజతాభరణాలతో స్థానక భంగిమలో చతుర్భుజిగా పద్మంలో గోదాదేవి నెలకొని ఉంటుంది. విష్ణుచిత్తుల ముద్దుల కూతురు గోదాదేవి నిత్యం శ్రీరంగనాథుణ్ణి అచంచల భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనలో కలిసిపోయిన మహిమాన్వితురాలు. శ్రీరంగనాథుణ్ణే తన భర్తగా భావించి అర్చించిన సాధ్వీమణి గోదాదేవి. ఈ ఆలయ ఆవరణలో ఆండాళ్ మాతకి ప్రత్యేక సన్నిధి భక్తుల దర్శనార్థమై నెలకొని ఉంది. ఈ ఆలయ పరిసరాలలో మరో ఉపాలయంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి మందిరం కూడా ఉంది. గర్భాలయంలో స్వామివారు రజత కిరీటం ధరించి పుష్పహారాల మధ్య వెలిగిపోతుంటాడు. స్వామివారికి ప్రక్కనే స్వామివారి దేవేరి శ్రీ రమాదేవి కొలువుతీరి ఉంటుంది. అర్చక స్వాముల ఆధ్వర్యంలో కర్పూర హారతి, శటకోప ఆశీర్వచనాలు అందుకుంటారు భక్తులు. సుమారు 15 సంవత్సరాల క్రితం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి నాడు రమాసహిత సత్యనారాయణ స్వామికి విశేష అలంకరణ, అర్చనలు, అభిషేకాదులు జరుగుతాయి. ప్రత్యేక పర్వదినాలలో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. ఎందరో భక్తుల సమక్షంలో జరిగే ఈ వేడుక కడు రమణీయంగా భాసిస్తుంటుంది. శ్రీరామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఒకవైపున సుభద్ర, బలభద్ర, జగన్నాథస్వామివారి సన్నిధి కూడా ఉంది. పురుషోత్తముడైన విష్ణు భగవానుడు లోకోద్ధరణ కోసం పలు రూపాలలో వివిధ నామధేయాలతో వ్యక్తమయ్యాడు. ఆ పరంపరలోని అవతార విశేషమే జగన్నాథ స్వరూపం. సుందరమైన మూలమూర్తులు బలరాముడు, సుభద్ర, జగన్నాథస్వామి వరుస క్రమంలో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తుంటారు. బలరాముడు, సుభద్ర, జగన్నాథుల కొయ్యబొమ్మ ముఖారవిందాలు మూల విరాట్లుగా పూజలందుకుంటాయిక్కడ.
ఇక్కడే ఈ సన్నిధానంలోనే శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేదమంత్రాల మధ్య వందలాది మంది భక్తుల సమక్షంలో జరిగే ఈ వేడుకను తిలకించడానికి దేవతలు సైతం దివి నుండి భువికి దిగివచ్చి తిలకిస్తారట. విశ్వశాంతి కళ్యాణ మహోత్సవ వేడుక బహుసుందరంగా నేత్రపర్వంగా కొనసాగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ సమీపంలో శ్రీ 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 పెద్దజీయర్ స్వామివారి అమృతహస్తాలతో వెలసిన రామకోటి స్థూపం కూడా ఉంది. దీనిని దేశంలోని 108 రామకోటి స్థూపాలలో 8వదిగా చెబుతారు. త్రైవర్ణిక కుటుంబాలు, బంగారం అమ్మేవారి కుటుంబాలు అందరూ కలిసి ఈ రామకోటి స్థూపాన్ని నిర్మించుకున్నట్లుగా తెలుస్తోంది. రామకోటి స్థూప పాదభాగంలో కుబేర విగ్రహం ఉంటుంది. ప్రక్కనే తులసికోట కనిపిస్తుంటుంది. గర్భాలయమూర్తికి అభిముఖంగా వైనతేయుని మందిరం ఉంది. గర్భాలయంలో గరుత్మంతుడు స్వామివారిని దీక్షగా చూస్తూ నమస్కార భంగిమలో దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి కూడా కొలువుతీరి ఉన్నాడు. స్వామి సందర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా విశాఖపట్నంలోని శ్రీరామచంద్రస్వామి వారికి ఉత్సవ పరంపర కమనీయంగా కొనసాగుతుంది. ఈ ఆలయంలో జరిగే విశేష పూజాదికాల వేడుకల్ని, సంవత్సరంలోని ఉత్సవ పరంపర విశేషాలను తెలుసుకుందాం. విశాఖపట్నం చెంగల్రావుపేట శ్రీరామాలయంలో నిత్యోత్సవాలు మొదలుకుని వార్షికోత్సవాల వరకు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి నెలా పునర్వసు నక్షత్రం రోజున, శుద్ధ ఏకాదశి తిథి రోజున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెలా పౌర్ణమి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం రోజున కుంకుమార్చన నిర్వహిస్తారు. దసరా నవరాత్రులు, ధనుర్మాసోత్సవం సంప్రదాయబద్ధంగా జరుపుతారు. హనుమత్ జయంతి ప్రతి మంగళవారం వారోత్సవంగా హనుమాన్ పూజ జరుగుతుంది. ఇంచుమించుగా 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక సూక్తి సుధా అనేటువంటి శీర్షికలో చక్కటి రోజు కూడా ఒక వేదాంత సూక్తిని కానీ లేకపోతే ఉపనిషత్ సూక్తిని కానీ ఇక్కడ రాస్తూ వాళ్ళని యొక్క భక్తుల జనాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికి మరింత అది దోహదపడుతున్నలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆ విధంగా ఈ ఏ ఆలయంలో లేనటువంటి ఒక ప్రత్యేకత ఇది ఇక్కడ. శ్రీరామనవమి ఉత్సవాలే కాకుండా ఇతర పర్వదినాలలో కూడా పూజా కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి. నిత్య పారాయణాలు, శాంతిహోమాలు, వేద మంత్రోచ్చారణలతో విశాఖపట్నం చెంగల్రావుపేట శ్రీరామాలయం నిత్యం సందడిగా సంబరంగా విరాజిల్లుతుంటుంది. నిరంతరం మధురతర రామనామ భజన కీర్తనాదులతో మిన్నంటిన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు వీక్షించాం కదా. ఆ రామచంద్ర స్వామి, ఆ ఉపాలయ దేవతామూర్తుల ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.